వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. బాగున్నారా? గుడ్ గుడ్. సార్, 2000 సంవత్సరంలో పోలీసు ఉద్యోగం వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చారు. ఎందుకు, ఏమంత ఆకర్షించింది పోలీసు ఉద్యోగం వదిలేయడానికి కారణం ఏంటి? పోలీస్ ఉద్యోగం వదలటానికి కారణం అంటే ఏం లేదండి. నాకెందుకో మొట్టమొదటి నుంచి కూడా పబ్లిక్ తో ఎక్కువ కాంటాక్ట్స్ ఉండే. నేను విజయవాడలో పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ కల్చరల్ సైడ్, స్పోర్ట్స్ సైడ్ కానీ పొలిటికల్గా కూడా ఎక్కువ పబ్లిక్తో కొంచెం మమేకం అవుతుండేవాడు. చాలా మంది పోలీస్ అధికారులు కూడా నువ్వు ఎక్కువ వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నావు, డాక్టర్ డిటి నాయక్ లాంటి వాళ్ళు, వ్యాస్ గారని వాజ్ నో మోర్, వీళ్ళందరూ కూడా నన్ను హెచ్చరించేవాళ్ళు పబ్లిక్తో బాగా ఇదవుతుంది. అయినా కూడా నాకెందుకు పబ్లిక్ వెళ్ళాలి, ఎస్పెషల్లీ పాలిటిక్స్ కంటే కూడా రమాకాంత్ గారు హెయిల్స్ ఫ్రమ్ షెడ్యూల్ క్యాస్ట్. ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఇవి అంబేద్కర్ రిజర్వేషన్స్ ఇచ్చిన ఇంకా పల్లెల్లో మెరుగైన రీతిలో అభివృద్ధి చెందలేదు, లేకుంటే అంబేద్కర్ ఆశించిన రీతిలో ఈ వర్గాలు కూడా పురోగతి సాధించలేదు. ఈ కులంలో పుట్టాం, కృష్ణా జిల్లా అనే దాంట్లో నాకంటూ ఒక చిన్న గుర్తింపు వచ్చింది. పోలీస్ ఆఫీసర్గా కూడా మంచి మంచి అవార్డ్స్, రివార్డ్స్ నాకు వచ్చినాయి. ఒకసారి పోలీస్ ఆఫీసర్గా 1984 అర్బన్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఇనాగరేషన్ ఆరు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చీఫ్ మినిస్టర్. నేను అక్కడ వేదిక ముందు నేను యూనిఫామ్ వేసుకొని నేను బందోబస్తు డ్యూటీలో ఉంటే నన్ను పలకరించారు ఆయన వేదిక మీద నుంచి. వర్ల రామయ్య గారు, హౌ ఆర్ యూ హియర్ అని చెప్పి వండర్ అయ్యారు. అప్పుడంతా కూడా వ్యాస్ గారు మాకు చీఫ్ ఆఫ్ పోలీస్ విజయవాడ. అట్లాగా నాకంతా పరిచయం ఉండేది. నేను రాజమండ్రిలో సిఐగా చేసేటప్పుడు ఆయన ఓడిపోయి అపోజిషన్లో ఉన్నారు. దిస్ వాజ్ ఇన్ 93 ఐ ఫీల్. అప్పుడు నేను రాజమండ్రిలో ఉంటే కూడా మా ఎస్పీ ఏకే ఖాన్ గారు అప్పుడు ట్రైన్ దిగిన తర్వాత ఇక్కడ వర్ల రామయ్య అని ఒకరు ఉండాలి, వేరే జీనో సార్ ఉన్నారు సార్, మీకు కలుస్తారు సార్, ఈజ్ ఎట్ R&B గెస్ట్ హౌస్ ఆన్ డ్యూటీ సార్. ఆయన ట్రైన్ దిగిన తర్వాత కార్లో గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత ఇట్లా నన్ను హీ అగ్గుడు మీ. ఎందుకు అంత గుర్తింపు వచ్చింది? ఇక అట్లా ఆయన విజయవాడ వచ్చినప్పుడల్లా సినిమా ఆర్టిస్ట్గా వచ్చినప్పుడల్లా ఉన్నారు. తర్వాత ఒక సినిమా అప్పుడు చెరుకూరు భాస్కర్ రావు గారు అని ఉన్నారు, విజయ పిక్చర్స్ మేనేజర్. ఆయన ఉన్నసారి చెన్నై తీసుకెళ్ళి నా యూనిఫామ్ ఇవన్నీ కూడా అప్పుడు తీసుకొని వెళ్ళాను. నేను యూనిఫామ్ వేసుకొని చైర్లో కూర్చోవటం, నన్ను బుల్లెట్ రామయ్య అని పిలుస్తారు విజయవాడ. ఫస్ట్ రెడ్ బుల్లెట్ ఉండేది నాకు విజయవాడ పోలీసులో. ఇప్పటికీ బుల్లెట్ రామయ్య అంటారు. వర్ల రామయ్య అంటే బుల్లెట్ రామయ్య అంటేనే ఎక్కువ మందికి తెలుస్తుంది. ఆ బుల్లెట్ మీద కూర్చోవటం, ఆ బుల్లెట్ మీద కూడా బర్రమని వెళ్ళిపోయాను కాదు, డాక్ 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 అని సౌండ్ వస్తుండేది. అందరూ చూడాలన్నట్లుగా ఉండేవాడిని. మేము ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు పోలీసులో కూడా పబ్లిక్ మనల్ని చూస్తున్నారు లేదా, చూడకపోతే మన మీద ఏంటి, అదేమైనా తగ్గిందా, మన ఇమేజ్ ఏమైనా తగ్గిందా, ఈ రకంగా ఆలోచిస్తుండేవాళ్ళు. అందుకని పోలీసులో నాకు అంత ఇదేం కాదు. అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా అప్పుడు నన్ను యూనిఫామ్లో చూడటం, ఆయన అప్పుడు నిప్పులాంటి మనిషి సినిమా తీస్తున్నారు. అప్పుడు ఆయన తీస్తున్నప్పుడు అదే నేను మోడల్గా నిలబడటం ఎలా ఉంటాను, ఆయన మనం చెప్పింది ఏం చేస్తే ఆయన చేసేవాళ్ళు, అదే జనం రిసీవ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు 3 days ఐ వాజ్ విత్ హిమ్. తర్వాత ఆయన ఎప్పుడు ఇక్కడ విజయ పిక్చర్స్కి వచ్చినా నాకు ఆ కాంటాక్ట్ అట్లాగే ఉండేది. అట్లా ఆ కాంటాక్ట్ తర్వాత కూడా నేను పబ్లిక్లో ఉంటాం. ఈ కల్చరల్ సైడ్, స్పోర్ట్స్ సైడ్ బాగా ఉండాను. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాను. పబ్లిక్తో బాగా నా స్టేషన్లో ఎప్పుడూ గుంపులు ఉంటారు. వాళ్ళు పిటిషనర్స్ కాదు, నాతో మాట్లాడి డిస్కస్ చేద్దామన్న ఉద్దేశంతో అట్లా ఉండేది. తర్వాత ఈ రాజకీయ మూజు కంటే ఐ టు డూ సంథింగ్ ఫర్ దిస్ కమ్యూనిటీ. ఇందులో వచ్చాం, మనకేదో గుర్తింపు వచ్చింది, వెళ్దామని చెప్పి అప్పుడు దీన్ని చేయటం కోసం నేను వాలంటరీ రిటైర్మెంట్ పెట్టడం జరిగింది. జనరల్గా వాలంటరీ రిటైర్మెంట్ పెడితే అంత తొందరగా ఇవ్వరు. అప్పుడు మా డీజీ హెచ్జే దొరగారు ఉన్నారు, ఆయన పెట్టుకోలేదు. ఎందుకు కనుక్కోండి అని చెప్పి అప్పుడు లక్తాకే మా కమిషనర్ ఉన్నారు, ఆయన నా అప్లికేషన్ అట్లాగే పెట్టుకొని 15 days వరకు దాన్ని ఫార్వర్డ్ చేయాల. అడిగంటే లేదు సార్, మెంటల్లీ ప్రిపేర్డ్ అడని. నాకు అప్పటికి ప్రైమ్ మినిస్టర్ మెడల్, ఉత్తమ సేవా పథకం, మహోన్నత సేవా పథకం, 250 to 300 రివార్డ్స్ ఫర్ మై డే టు డే వర్క్ అన్నీ కూడా పోలీసులో కూడా మా రేంజ్లో నేను నెంబర్ 1లో ఉన్నాను. నా స్థాయిలో ప్రమోషన్ కూడా రాబోతున్న రోజులు అవి. కొత్త మిలీనియం మనం చూడలేదు, గత మిలీనియం చూడలేదు.
ఈ మిలీనియంలో విల్ డూ సంథింగ్. ప్రజలకి నేను గుర్తుండాలి, ప్రజల మనసులో నేను ఉండాలి, ఈ కమ్యూనిటీస్కి ఏదైనా సేవ జరిగిన ఉద్దేశంతో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవటం. నేను ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, నేను డిపార్ట్మెంట్లో ఉండగానే డిసెంబర్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6 పెద్ద ఎంత ర్యాలీ అంటే దాదాపు 150 to 200 కార్స్ విజయవాడలో మన కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి మన విజయవాడ చుట్టుపక్కల ఉన్న అబౌట్ 50 to 60 స్టాచ్యూ చుట్టూ వెళ్ళి గార్లెండ్ చేస్తాం. జనం కూడా నుంచి జనం స్వాగతం చెప్పటం, నాట్ ఓన్లీ దిస్ షెడ్యూల్ కాస్ట్ పీపులే కాదు, మిగతా వాళ్ళు కూడా చేయటం, అభినందించడం, ఇదంతా చూశాను. అప్పుడు పత్రికల్లో కూడా ఈ బికేమ్ మెస్సే ఆఫ్ మాసెస్ అని చెప్పి కూడా రాశారు. అప్పుడు రాసిన తర్వాత ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇతనేదో పొలిటికల్గా వెళ్ళేటట్టు ఉన్నాడు అని చెప్పి చేయటం. 99 ఎలక్షన్స్ అప్పుడు మీరు రజత్ భార్గవ్ అని మనకు ఐఏఎస్ ఆఫీసర్, రజత్ భార్గవ్ ఇప్పుడు రిటైర్ అయినారు రీసెంట్గా. మాకు అప్పుడు సబ్ కలెక్టర్ చేశాడు ఇక్కడ, మున్సిపల్ కలెక్టర్, నాతో బాగా క్లోజ్గా ఉండాలి, నేను అప్పుడు మున్సిపాలిటీ ఉన్నాడు. హీ టోల్డ్ మీ, వర్లరామయ్య గారు ఢిల్లీలో నీ పేరు వినపడుతుంది విజయవాడ పార్లమెంట్కు కాంగ్రెస్ తరఫున అని హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ మీ. సార్ పోలీస్ ఉద్యోగంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నేను విజయవాడలో, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నేను. డాక్టర్ నాయక్ వాజ్ మై కమిషనర్ అంటున్నప్పుడు ఆయన డాక్టర్ నాయక్ గారు కూడా ఒకసారి నాతో అన్నారు, నీకేదో ఉందా, నీకేదో యోగం ఉంది, నీకేదో ఏంటి సార్ అంటే, లేదు చూడాలి. అప్పుడు కొంచెం నాకు కూడా ఏంటో ఏదో జరుగుతున్నట్టుందే. మీరు పోలీసు ఉద్యోగంలో ఉండగా మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చిన సంఘటన ఏంటి అంటే, మీ విజయం, ఇదిగో ఇది సాధించాను అని చెప్పేది ఏమైనా ఉందా? ఫస్ట్ ఉన్నప్పుడు నేను బుల్లెట్ వేసుకొని మా క్వార్టర్స్, హనుమాన్పేటలో క్వార్టర్స్ ఉన్నాయి, క్వార్టర్స్ నుంచి 1 టౌన్లో నేను ట్రాఫిక్ ఎస్ఐగా ఉన్నాను. బుల్లెట్ మీద వస్తుంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఆ చంటి బిడ్డతో సహా ఏలూరు కెనాల్లో దూకేసింది. నా కాలం నేను చూస్తున్నాను, నేను బుల్లెట్ మీద చూస్తుంటా కదా, నేను ఒకటి చెప్పా, స్పీడ్కి వెళ్ళేవాడిని కాదు, నేను దూకేస్తున్నా, బుల్లెట్ అట్లాగే పడేసి నేను అట్లా వెళ్ళాను. షూ ఉన్నాయి నాకు, ఎప్పుకున్నా, నాకు స్విమ్మింగ్ కూడా ఆటే రాదు నాకు ఎందుకో నాకు తెలియకుండానే ఇన్అడ్వర్టెంట్లీ నేను ఆ కెనాల్లో అట్లా దూకటం, నాతో పాటు ఆటో డ్రైవర్లు వాళ్ళు 20-30 మంది దూకేసి ఆ పిల్లని ఇట్లా లాక్కొచ్చాను, చంటి బిడ్డతో సహా ఆయన లాక్కొచ్చాను. అక్కడ వీళ్ళందరూ తీసుకొచ్చి, నేను ఒక్కడనైతే తీసుకొచ్చాను కదా, బికాజ్ ఐ డోంట్ నో స్విమ్మింగ్. నేను ఉండటం, నా చుట్టూ వీళ్ళందరూ చేరటం, నా చేయి పట్టుకొని ఒకడు నన్ను నడిపించడం, వాటర్ చాలా ఫ్లో ఎక్కువ ఉంది, ఆ అమ్మాయిని కూడా తీసుకురావటం. అప్పటికే పెద్ద ఇంత మీడియా అంత కవరేజ్ లేదు. ఎవరు అప్పుడు ఆంధ్రప్రభ ఫోటోగ్రాఫర్ అంటే అప్పుడు సంపత్ గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉన్నట్టు, ఫోటోలు గిట్టాలని తీశారు. ప్రెస్లో కొంచెం చేసిన నెక్స్ట్ డే ఫోటోలను వచ్చిన తర్వాత మై ఎస్పీ కొమ్మినేని వెంకటేశ్వర్లు అని ఉండేవారు, కొమ్మినేని, ఆయన నాకు ఫోన్ చేసి, ఇంత మంచి పని చేసావు, నువ్వు నాకు చెప్పలేదా, నువ్వు తీసుకుంటా లేచా, మళ్ళీ ఇంటికి వెళ్ళాము, డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాడు సార్. అప్పుడు నాకు ప్రైమ్ మినిస్టర్ పోలీస్ మెడల్ వచ్చింది ఫర్ దట్. ఓకే, అప్పుడు ఇంకా ప్రెస్ అంతా కూడా ఇదైపోతుంది. తర్వాత ఒక నక్సలైట్ జగన్మోహన్ రావు, అప్పట్లోనే అతని మీద 5,000 or 7,000 రివార్డ్ ఉంది, రివార్డ్ అమౌంట్. అతను ఆ రోజున మా కొలీగ్ కూడా ఉన్నాడు. అప్పుడు మీరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీకు ఐడియా ఉందో లేదో, 3 టేబుల్స్ ఉండేవి, లా అండ్ ఆర్డర్, క్రైమ్ అండ్ ట్రాఫిక్. అతను మా కొలీగ్ దగ్గరకు వచ్చి, ఐఎమ్ సో ఐఎమ్ ఎక్స్ట్రీమిస్ట్, నన్ను మా వాళ్ళే చంపేయటానికి, అసాసినేట్ చేయడానికి నన్ను ట్రాప్ చేశారు, వెంటాడుతున్నారు, దే ఆర్ హంటింగ్ మీ, నన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించండి. ఆ పోలీస్ నేను లేనప్పుడు, నేను బయట ఉన్నా, ఆ పోలీస్ ఆఫీస్ అక్కడ ఉన్న అతను కొంచెం అంత అనకూడదు, అంత యాక్టివ్ కాదని, ఏం తమాషా చేస్తున్నావు అని చెప్పి వాడిని కర్ర తీసుకొని బాధాడు. నక్సలైట్ అని చెప్తాను, నమ్మి అంత పిచ్చివాడినా నేను. అరే బాబు, నేను నక్సలైట్ రా, నేను ఎక్స్ట్రీమిస్టా బాబు, నాకు ఎంట పడుతున్నారా, నేను బయటకు వెళ్తే చంపేస్తారా, వాటే ఫన్నీ టైప్ ఆఫ్ SIUR, ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాడు, వాటే ఫన్నీ టైప్ ఆఫ్ SIUR. అప్పుడే నేను బుల్లెట్ లోపల తీసుకొచ్చి స్టాండ్ వేసి వస్తున్నా. అతను ఏమనుకున్నాము, తక్కువని ఆ బెంచ్ మీద నుంచి నా బెంచ్కి వచ్చారు. ఓకే సార్ మీరన్నా వినండి సార్, ఏమన్నా అదంటే సార్ ఎక్స్ప్లెయిన్ అంటే విచ్ డివిజన్ యూ బిలాంగ్, ఇదంటే అన్నీ చెప్పేస్తున్నాడు చెక్క.
నాకు కొంచెం పోలీసులో నాకు అవసరానికి మించి ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకునేవాడిని అంట. అరే ఏంటి ఎవరయ్యా ఎందుకయ్యా అంటే నాకు కొంచెం మతి చెల్లించిందండి, నేనేమన్నా డిస్క్లోజ్ చేస్తానేమో, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ది ఆర్గనైజేషన్ అంటే నాకెందుకో డౌట్ ఇది అయ్యి ఉంటాడు అనుకొని కూర్చోమని చెప్పి కాఫీ అది తెప్పించి ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి కూర్చోమని చెప్పి నేను మాట్లాడుతూ ఈ కొమ్మినేని వెంకటేశ్వర్లు డిఎస్పీ అన్నాను కదా, ఆయనకు ఇంటెలిజెంట్ ఆయన పుట్టివాడు ఎంతే ఉంటాడు. నేను ఎందుకు ఆయనకు ఫోన్ చేశాను, అప్పుడు ఈ సెల్ ఫోన్ లేవులే కదా, ల్యాండ్ ఫోన్. సార్ ఎవరు వచ్చారు సార్, ఇతను జగన్మోహన్ అని చెబుతున్నాడు, నాకెందుకో కొంచెం మనవాడు నమ్మట్లేదు కానీ నాకెందుకో కొంచెం ఇతను అయ్యి ఉంటాడు సార్, అతను చెప్పేది నమ్మకం. జగన్మోహన్ ఫలానా అని ఆ ఇంటి పేరు చెప్పాడు ఆయన డిఎస్పీ. వెంటనే ఇంటి పేరు అంటే ఎస్ సార్, ఇంటి పేరు టాలీ ఎస్ సార్. అరే ఆపేయండి వాడిని, ఫోన్ ఇవ్వక ఆపేవాడు. ఆపి వాడి కుడికాలు కింద సైలెన్సర్ కాలితే పెద్ద మచ్చ ఉంటుంది వాడికి చూడండి. నేను ప్యాంటు తీసి చూస్తే వాడే సరే అని చెప్పి ఇక బల్ల మీద ఉన్న నా పక్క కుర్చీలోకి తీసుకొచ్చి నా కుర్చీ కొంచెం లోపలికి గోడ వైపు అతను కూర్చేసి కూర్చొని ఇంకా మనిషి పోకుండా అరగంటలో డిఎస్పీ కూడా వచ్చారు. వచ్చేసి ఇంకా ఎక్స్ట్రీమిస్ట్ అని కన్ఫర్మ్ చేశాను. ఓకే, కన్ఫర్మ్ కొట్టేసాము చేసాను. ఆ రివార్డ్ అమౌంట్ నాకు అతనికి ఆ డిఎస్పీ అందరికీ పంచడం ఇదంతా. అప్పుడు ప్రెస్లో కూడా బాగా వాడు వద్దంటాం, నన్ను నేను తీసుకోవటం ఇది అంటే పెద్ద విని చేశారన్నది నేను చేసిన తక్కువ. అందులో అక్కడి నుంచి ప్రెస్లో బాగా నేను చిన్న పని చేసినా కూడా కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది. హైలైట్ బుల్లెట్ రామయ్యని వాళ్ళు పెట్టడం, బుల్లెట్ రామయ్యని పెట్టేది కొంచెం అట్రాక్ట్ అవ్వటం. నేను సీనియర్ ఆఫీసర్స్ కూడా కొంచెం గుడ్ లైజన్ మెయింటైన్ చేయటం ఇదంతా ఉండేవాడిని. అప్పుడు ఆఫీసర్ కూడా నా ర్యాలీ తీశాను అన్నప్పుడు నన్ను అలర్ట్ చేశాడు. వల్లరామయ్య ఎందుకు నేను ఎందుకు మంచి భవిష్యత్తు ఉంది, రేంజ్లో కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాను. లేదు సార్ డిసైడ్ అయిపోయాడు సార్, నేను వాలంటీర్ రిటైర్మెంట్ మీద కూడా వెళ్తున్నాను నేను. అట్లా వచ్చాం సార్. అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు 2001లో రాజకీయాల్లోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీలోకి 24 ఏళ్ళు పనిచేశారు. ఏదో ఒక సందర్భంలో అయినా సరే పోలీసు ఉద్యోగంలోంచి అనవసరంగా వచ్చానే రాజకీయాల్లోకి అనిపించిన సంఘటన ఏమైనా ఉందా? ఎప్పుడు రాలేదు నాకు, ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు నాతో. ఆయన నేను పార్టీలో చేరినప్పుడు వడ్డే శోభనాథేశ్వర గారు నా గురించి చంద్రబాబు నాయుడు గారిని, నేను యాక్చువల్గా వచ్చిన తర్వాత పాలిటిక్స్లో చేరలేదు. నేను వెంటనే 1 ఇయర్ నేను ఆ దళిత జ్యోతి అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టాను. నేనే రిజిస్టర్ చేశాను, మై నేమ్, ఒక మాసపత్రిక టు ఎడ్యుకేట్ దిస్ పీపుల్. వీళ్ళు చేసిన పనులను దళితులను ఎంకరేజ్ చేయటం, జియోలో ఏమైనా వచ్చిన గవర్నమెంట్ నుంచి అందులో పెట్టడం, దళితులందరికీ అది మాసపత్రిక చేయటం. స్టేట్ అంతా కూడా నాకు మా కుర్రాళ్ళందరూ కూడా ఎస్సీ కమ్యూనిటీ సపోర్ట్ చేయటం బాగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, సార్ నేను ఎస్పీ అవుతాను సార్, నాన్ క్యాడర్ ఎస్పీ అవుతానండి, నేను బ్యాచ్లో నేను చిన్నవాడిని, నేను ఇంకా నాకు సర్వీస్ చాలా ఉంది, పాలిటిక్స్లో ఏదన్నమాట. వాళ్ళందరూ వచ్చి నీకు సెల్యూట్లు చేస్తారా, రాజకీయంలోకి వస్తే వాళ్ళందరూ వచ్చి నీకు సెల్యూట్ చేస్తారు. అది నిజమైంది. నేను చంద్రబాబు గారి దగ్గర ఉండటం పక్కన నిజంగానే సీనియర్ ఆఫీసర్స్ కూడా నేను ఎట్లా నాకు అదృష్టం, పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు గారు నాకు తెలిసి ఇంతగా అంచెలంచెల మీద స్పీడ్గా పై స్థాయిలోకి వెళ్ళిన లీడర్స్ అరుదు. 1 or 2 ఒకళ్ళు ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ నేను పార్టీలో చేరా 10th July 2001. అప్పుడే లోకల్ బాడీస్ ఎలక్షన్ జరుగుతుంటే విసన్నపేట ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు. అప్పుడు నాకు వడ్డే శోభనాథేశ్వరరావు నువ్వు కాను అయితే నీ కార్లతో అక్కడికి వచ్చి అక్కడ జాయిన్ అవుతుంది. అక్కడ వేదిక మీదకి వెళ్ళటం, వరలరామయ్య రాని సార్ పిలవటం, ఆయన నా గురించి చెప్పటం, మంచి పోలీస్ ఆఫీసర్, ఆ రివార్డ్స్ ఉన్నాయి. ఆయన ఇట్లా చెయ్యి మీదేసి ఇట్లా పట్టుకున్నారు సార్ నాకు వేదిక మీద, చెయ్యి మీద పెట్టుకొని ఇతను సోన్స్ అని చెప్పటం, పోలీస్ ఆఫీసర్ మంచి రివార్డ్స్ ఉన్నాయి, కళారంగం మీద కళాబంధు అని పిలుస్తారని, పౌరాణిక నాటక రంగానికి చాలా ఆప్తుడైన, ఇవన్నీ నేను చెప్పలేదు సార్కి. అంటే ఆయన ఇంటెలిజెన్స్ ఉంటుంది, చీఫ్ మినిస్టర్ అప్పుడు ఎన్ని ఉంటాయి కదా, అప్పుడు అన్నీ ఈరోజు నా పార్టీలోకి వస్తున్నారు, ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాడు ఇది చేస్తున్నారు అని. ఆ రోజునే నేను ఎస్సీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను చెప్పి ది డే ఆఫ్ మై జాయినింగ్. 2009లో మీరు తిరుపతి నుంచి పోటీ చేశారు ఎంపీగా. అలాగే 2014లో పామరు నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా. మీరు ఇప్పటి వరకు 24 సంవత్సరాల్లో చట్టసభల్లోకి వెళ్ళలేదు, కేవలం పార్టీ పదవుల్లో మాత్రమే కొనసాగుతున్నారు.
24లో మీ కోరికని మీ అబ్బాయి ద్వారా తీర్చుకున్నారా? పామరు నుంచి పోటీ చేయించి. అంటే కోరిక మా అబ్బాయి తీర్చాడు కాబట్టి నేను అస్త్ర సన్యాసం చేశారంటే అన్నట్లుగా ఉంది మీ ప్రశ్న. అది నేను అస్త్ర సన్యాసం చేయలేదు, కానీ మా అబ్బాయి గెలవటం నా కోరిక తీర్చేయాలి అని సంతోషపడిన మాట వాస్తవం. ఎందుకంటే 2 సార్లు అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. పార్లమెంట్కి ఇచ్చారు, అసెంబ్లీకి ఇచ్చారు. 2 సార్లు నాకు పార్లమెంట్గా అంటే నాకు తెలియదు, కానీ లాస్ట్ అవర్లో వెళ్ళాను, నామినేషన్ వేశాను. నాకు ప్రచారం అసలు ఒక్కొక్క 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళలేదు నేను. వెళ్లకుండా నాకు ఎలక్షన్ అయిపోయింది. దర్ ఇస్ నో మచ్ టైం ఫర్ మీ క్యాంపెయిన్ చేయడానికి, కానీ నేను వర్ల రామయ్య అంటే చెప్పడానికి కూడా సమయం దొరకలే నాకు. పామరులో ఓడిపోయినప్పుడు కొంచెం బాధపడ్డాను నేను. బాధపడి నేను మనసు యాక్చువల్గా గెలవాలి. చంద్రబాబు నాయుడు గారు కౌంటింగ్ రోజు కూడా నువ్వు గెలుస్తున్నావులే అన్నారు. నాకు ఎక్కడో డౌట్ ఉండేది, లేదు ఓడిపోతున్నాను నేను. సార్కి చెప్పాను, లేదు సార్ తమరు అంటున్నారు కానీ నేను ఓడిపోతున్నాను సార్. ఓడిపోయిన తర్వాత చిన్నగా తర్వాత జరుగుతున్న పరిణామాలు, సార్ ఓడిపోయినా కూడా నన్ను హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు బ్రహ్మాండంగా. నేనే ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా అధికారం నాది కాబట్టి, అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నేనే పెత్తనం చేస్తున్నట్టు ఉండేవాడు. ఆర్టీసీ చైర్మన్గా కూడా చేశాను. తర్వాత ఆర్టీసీ చైర్మన్గా చేశాను. సార్ దాదాపు 4 సంవత్సరాలు నన్ను చైర్మన్ అధికారంలో ఉంచారు. నన్ను కూడా వివక్ష ఎక్కడ లేదు, అన్ని అవకాశాలు ఇచ్చారు మీకు బాగానే. వివక్ష ఎక్కడే లేదు. ఆయన నా పట్ల వివక్ష చూపించారు అని చెప్పేంత బుద్ధి లేని మాటలు నేను చెప్పాను ఎక్కడ కూడా. బ్రహ్మాండం. ఇంకోటి చెప్పనా సార్, నాకు వివక్ష, నాకు పెత్తనం ఇచ్చారు. ఓకే, ఏ వేదిక మీద వెళ్ళినా పెత్తనం నాదే ఉండేది. ఒక్కోసారి నాది ఓవర్ యాక్షన్ అని కూడా ఫీల్ అయ్యారు 2-3 సార్లు. సార్ వల్ల ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు నాకు తెలుసు, అది ఓవర్ యాక్షన్ అని. నేను ప్రోగ్రామ్స్ కంపేర్ చేస్తుండేవాడిని. ముందు అడుగో చంద్రబాబు గారు వేదిక మీదకి వస్తున్నారని చెప్పేవాడిని. ఏ స్థాయిలో ఉందంటే ఆయన ఎంకరేజ్మెంట్, నా వాయిస్కి మా పార్టీ అంతా కూడా ఎడిక్ట్ అయ్యారు. చంద్రబాబు గారు వేదిక మీదకి వచ్చేటప్పుడు వర్లరామయ్య పిలవాలి కదా, వీళ్ళెవరో పిలిచారేంటి అనే స్థాయికి చంద్రబాబు గారు నన్ను పెట్టారు. అంతగా ఎడిక్ట్. దాదాపు 45-50 పెద్ద సభలు, 10 లక్షల మంది, 5 లక్షల మంది, 7 లక్షల మంది ఉన్న సభలు నేను చేసేవాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆస్థాన విద్వాంసులను కూడా అనుకోవచ్చా? అంతేగా మేము ఉండేవాడు, 2-3 ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు కానీ ఎలక్షన్ల ముందు కానీ పామర్ నుంచి వచ్చేది నేను పార్టీ ఆఫీస్లోనే కూర్చున్నాను. ఇంకెక్కడ కూర్చుంటాను? ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను ఖాళీగా. వెళ్ళి చంద్రబాబు గారు అక్కడ కూర్చున్నామని, నాకు అక్కడ ఒక మంచి రూమ్ అది ఇచ్చారు, కూర్చోమన్నారు. నాకంతా ఇది ఉండే పార్టీ అంతా ఆల్మోస్ట్ వర్లరామయ్య పార్టీలో ఒక ప్రధానమైన వ్యక్తి అనేది చంద్రబాబు గారు నాకు ఇచ్చారు. మీ అబ్బాయిని తీసుకొచ్చారు కదా, మీ అబ్బాయికి ఉన్నాయా ఇంట్రెస్ట్? వర్ల కుమార్ రాజా గారికి ఇంట్రెస్ట్ ఉందా రాజకీయాల్లో? బిగినింగ్లో లేదు, కానీ తర్వాత వచ్చింది. అది నాదంతా చూడటం, ఈ టీవీలో మాట్లాడటం, ఈ హావభావాలు. ఇప్పుడు ఒక్కటే సార్, మీకు ఇంకొక విచిత్రమైనది చెబుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా సినిమాకి వెళ్తే గుర్తుపడతాను. నేను రామయ్య గారు బాగున్నారా ఇదని అంటారు, జనం అందరూ మాట్లాడతారు. ఆ మహిళలు కూడా, పెద్దవాళ్ళు కూడా పలకరిస్తారు. చంద్రబాబు గారు పక్కన నేను ఉంటాను అనేది బాగా వెళ్ళింది. గుర్తింపు బాగా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా కూడా గుర్తుంది. నేను ఏదన్నా సినిమాకి వెళ్ళి నేను ఎక్కువగా ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి పంచే కడుతున్నా. పంచే కట్టేస్తాను, పైన ఒక షాలో అది ఇటువంటి కాండో వేస్తుంటాను. అయినా కూడా బయటకు వెళ్తే గుర్తుపడతారు. ఎంతకంటే మురళి అని మా బ్యాచ్ మేట్, వాడికి ప్రమోషన్ వచ్చింది. ఈ బికేమ్ డిఐజీ, సీనియర్ ఆఫీసర్. మనం కలిసి చదువుకున్నామా. వాడు ఒక పార్టీ ఇచ్చాడు హైదరాబాద్లో. నేను చాలా కాలం అయింది పార్టీలకి వెళ్ళకుండా, ఇంకా మీకు అర్థమైనట్టు పార్టీలకి వెళ్ళాను. అయినా వెళ్తే అక్కడ కూర్చొని ఐ వాజ్ టేకింగ్ సమ్ ఫుడ్. ఎవరో ఒక ఆయన పైన తాజ్ హోటల్ పైన కూర్చున్నాను. ఒక ఆయన వచ్చేసి, అప్పటికి ఆయన ఈ టుక్ సంథింగ్ వచ్చేసి, వర్లరామయ్య గారు ఆ రోజున లగడపాటను నెహ్రూ మైకులు పడేసి వెళ్ళారండి, ఆ రోజున జై తెలుగుదేశం అని మా ఇంట్లో అరిచామండి మేమందరం, మీరు బ్రహ్మాండంగా ఇచ్చేసారు సార్. చాలేసుకొని ఎక్కడో కూర్చొని కూడా గుర్తుపట్టారు అని చెప్తే, అట్లా కొన్ని ఇన్స్టెన్సెస్ జనం మస్తిష్కంలో స్థిరంగా ఉంటాయి సార్. ఇప్పుడు మీరు ఏదో గవర్నర్ అవుతారని వినపడుతుంది, నిజమేనా? మీ దాకా వచ్చిందా? అది ఎట్లా వచ్చిందో తెలియదు సార్ మాకు.
చంద్రబాబు నాయుడు గారు ఏదో 2-3 పేర్లు పంపించారు, ఇది వాడుకలో ఉన్నది 2-3 పేర్లు పంపించారని, అందులో నాకు ఉన్నదని, వర్లరామయ్యకి ఏదో అక్కడ ఏమవుతుందంటే అది కొంచెం మా కమ్యూనిటీస్లో కూడా కొంచెం చొచ్చుకుపోయింది అది. ఎస్సీస్లో ఎందుకు పోయిందంటే, ఎస్సీస్లో మీకు తెలుసు, జనం అందరికి కూడా తెలుసు కదా, ఇప్పుడేమీ కొత్త ఏమో కదా, మాలా మాదిగా ప్రిడామినెంట్ కమ్యూనిటీస్ ఎస్సీస్లో. మా పార్టీలో మాలదగా అనేటప్పటికీ ఒక జైగాంటిక్ పర్సనాలిటీ స్టేచర్లో బాలయోగ్ గారిని, దివంగత బాలయోగ్ గారిని పెట్టారు మా అధినేత లోక్సభ స్పీకర్గా. తర్వాత ప్రతిభా భారతి గారు కావచ్చు, ఇంకా కావచ్చు, కాకి మాధవరావు గారు అక్కడ చీఫ్ జస్టిస్కి ఇవ్వటం, ఇవన్నీ మాల సామాజిక వర్గం. తర్వాత ఎస్సీ కమిషన్ 2 సార్లు మాకు అవకాశం వచ్చిన 2 సార్లు కూడా మాల సామాజిక వర్గానికే ఇవ్వటం జరిగింది. మాదిగల నుంచి ఎంత పర్సనాలిటీ, హై ఫోకస్డ్ పర్సనాలిటీ ఎవరు లేరు అనేటప్పుడు ఇప్పుడు నేను కొంచెం కనపడుతున్నాను అనేటప్పటికి వీడికి ఏదో చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, తప్పకుండా ఇది చేస్తారు అని చెప్పి ఇది బాగా మా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఒక ఎస్సీ మాదిగకి గవర్నర్ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారని నాతో మాత్రం ఎప్పుడు అనలేదు, నేను కూడా వినలేదండి. అతను అక్కడ తెలంగాణలో అతను మోతుపల్లి నరసింహులు పదే ఏదో వాడటం మీకు కూడా తెలుసు కదా. అది నాకైతే తెలుసు. మా వాళ్ళు మాత్రం విపరీతంగా దాన్ని వైరల్ చేస్తున్నారు, కొంతమంది ట్రోల్ చేస్తూ ఇవన్నీ చేస్తున్నమాట కరెక్టే. బట్ నేను మాత్రం రాజ్యసభ మీ అందరికీ తెలుసు మిస్ అయింది నాకు 2018లో మా అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ అన్ని పత్రికల్లో, అన్ని ఛానల్స్లో, అన్నింటిలో కూడా వర్లరామయ్య సీఎం రమేష్ అని చెప్పి అది చేయటం, నేను కూడా ఒకసారి కనపడదామని చెప్పి ఆయన ఆశీస్సులు అందుకుందామని నేను నా సన్ను మీ ప్లేస్లో కనక మేడలకి ఇచ్చారు. అప్పట్లో కనక మేడలకి ఇచ్చారు. అక్కడికి వెళ్తాం, కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. నాకు మా అధినేత చెప్పినప్పుడు నేను జనరల్గా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత అయ్యా ఇదవుతారు, ఎట్లా సార్ నేను కించిత్ అనలేదండి. సార్ మీరు ఏది సముచితం అనుకున్నారో అది చేసేయండి. ఎప్పుడు ఆయన అంటే ఆయనకి నా మీద ఇంకా గౌరవం పెరగటానికి ఇది ఒకటండి. మీరు ఏది సముచితం అనుకుంటే చేయండి. అతనికి ఇవ్వటం నాకంటే పార్టీకి మంచిది అని తమరు అనుకుంటే ఇచ్చేయండి. ఓకే, అయిపోయింది. వచ్చాను, నెక్స్ట్ అవర్ నుంచి నా పని నేను చేసుకున్నాను పార్టీలో. నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి మళ్ళీ రాజ్యసభ ఉంది కదా, రాజ్యసభకు వెళ్ళకుండా మీరు మరి గవర్నర్ ఎలా అవుతారు? అయ్యో, నేను గవర్నర్ కావాలి, రాజ్యసభ కావాలి, ఏది ఇస్తారని నేను అంటలేదండి. నాకు చట్టసభల్లోకి వెళ్ళాలని మాత్రం ఉంది. 24 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారితో ఆయన అడుగులో అడుగేసి నడుస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఆయన్ని వాట్ ఈస్ దిస్ వర్లా అని అనిపించుకోలేదు. నేను ఆయన ప్రతి కథలేక నాకు తెలుసు. సార్ ఈ మూడ్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ దగ్గర నుంచి చూశారు. నేను దగ్గర నుంచి చూసాను చాలా కదా. మరి హైదరాబాద్లో నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, అప్పుడు ఓడిపోయిన తర్వాత 2004 నుంచి మేము ఓడిపోయి ఉన్నాం కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఎవ్రీడే నా ప్రెస్ ఉండేది హైదరాబాద్లో. ఎవ్రీడే నాకు సార్ కూడా వాళ్ళతో చెప్పించేయండి. నేను రాజకీయంగా ఎవరి దగ్గర ఎంత పని తీసుకోవాలో బాగా తెలిసిన రాజకీయ నిష్ణాతుడు చంద్రబాబు నాయుడు గారు. జాతీయ స్థాయిలో నడపాలని చూశారు సార్. నాకు రాజ్యసభ రాకపోవటానికి మీరు ఇంకా లోతుగా దాని గురించి అడగకపోతే జాతీయ స్థాయిలో కూడా నడిచింది. వర్లరామయ్య అనేవాడికి రాజ్యసభ పోయిందట. ఏమో అంటే హోప్ అయితే ఆశపడటం తప్పైతే లేదు. మీకు నెక్స్ట్ ఇయర్ వస్తుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ రాని పక్షంలో ఇక రాదు అండి. ఇప్పుడు గవర్నర్ అంటున్నారు, రాజ్యసభ అంటున్నారు. రాజ్యసభ నాకు ఈసారి మా అధినేత తప్పకుండా నన్ను ఆదరిస్తారు, నన్ను గౌరవిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే 4 వస్తాయి. మాకు కూటమి ఉంది అని ఉన్నా కూడా 4 వస్తాయి కాబట్టి నేను ఇందులో సార్కి కూడా తెలుసు. 2018లో మిస్ అయింది నాకు. 20లో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు పోటీ చేసాం రాజ్యసభకి. కొన్ని కారణాల వల్ల మేము ఓడిపోతామని తెలుసు. మా అధినేత చంద్రబాబు నాయుడు లిఫ్ట్లో ఆయనతో పాటు వెళ్తున్నాం. నువ్వు పోటీ చేయాలా రాజ్యసభ కన్నా, తమరు ఇష్టం సార్, నా పోటీ వల్ల పార్టీకి ఏదైనా ఉపయోగం ఉంటే చేసేస్తాను సార్. అది కూడా చాలా హడావుడి చేశారు. ఎప్పుడైతే ఆయన క్యాండిడేట్ ఇదని ప్రెస్లో డిక్లేర్ చేశారు, నేను సంతోషపడ్డాను. సో నేను ఆ స్థాయిలో ఉంచారు చంద్రబాబు నాయుడు, రాజ్యసభ వర్లరామయ్య అనే స్థాయిలో ఉంచారు నన్ను అనుకున్నాను.
అక్కడి నుంచి నాకు ఓపెన్ లెటర్ రాశాను నేను వైసీపీ ఎంపీలకి. ఈ లెటర్ చదివి నిర్ణయం తీసుకోండి మీరు. జగన్మోహన్ రెడ్డి అబద్ధం మాటలు నమ్మొద్దు. నేను రాసిన లెటర్ చూసి నిర్ణయం తీసుకున్నాను. కంగారు పడ్డారు ఆ లెటర్ మీద. ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఈ లెటర్ డ్రాఫ్ట్ చేసింది ఎవరని అడిగారు నన్ను. నేనే రాశాను, నేనే ఎడిట్ చేశాను. అనిల్ అని మా వాడు ఉన్నాడు ఇక్కడ మా 4 సెంటర్లో, అతనే టైప్ చేశాను. ఏముంది లెటర్లో? ఉంది నేను రాసిన లెటర్ నా గురించి. జగన్మోహన్ 2-3 మాటలే. ఏదంటే మీకు ఏమాత్రం ఆలోచన ఉన్నా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే నాకు ఇవ్వాలి. నేను రాజ్యసభలో మాట్లాడితే ఉపయోగం కానీ అతను పెట్టిన వాళ్ళు 4 పేర్లు ఉటకరించా. ఫలానాతను ఇది చరిత్ర, ఫలానాతను ఇది చరిత్ర, ఫలానాతను ఇది చరిత్ర, ఫలానాతను ఇది చరిత్ర. నా చరిత్ర ఇది. 5 చరిత్ర 5 పేరాలు రాశాను. భారతదేశ ప్రజల 130 కోట్లు లేదా 125 కోట్ల ప్రజల జీవన మనుగడను నిర్దేశించే చట్టాలు చేసేవాళ్ళు కదా మీరు. మరి మీరు ఈ 4గా నాకు అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన ఆ 4కి ఇస్తారా? మా అధినేత నిర్దేశించిన వర్ణం నాకు లేదు, నాకు తెలిసి ఓడిపోతాను నేను గెలుస్తానని మీకు చెప్పట్లేదు. బట్ మీరు ఆలోచన చేసి రాజ్యాంగాన్ని గౌరవించాలి, ప్రజలకు ఉపయోగపడాలి, నా ఆత్మ సాక్షికి సమాధానం చెప్పాలన్న ఐడియా మీకుంటే బ్రహ్మాండం గెలుస్తాను. అమితే కంగారు పడిపోయి అంత గంటగా చేసేవారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా టీడీఎల్పీలో కూర్చున్నారు. మీ లెటర్ అంత పనిచేసింది. ఓడిపోయింది. జగన్ కంగారు పడిపోయాడు. పాంప్లెట్ ప్రెస్లో పెట్టి రిలీజ్ చేశాను. అట్లాగా అప్పుడు ఓడిపోతాను తెలిసి కూడా చేశా. బాస్ ఆయన మాట శిరోధార్యం. సాధారణంగా మిమ్మల్ని 5 సంవత్సరాలు కదా ఎన్నుకున్నారు, కానీ మీరేమో ఒక పెన్షన్ల మినహా మిగతా ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవి 4 ఏళ్లకు మాత్రమే అమలు చేయడానికి, అంటే ఏడాది తర్వాత మీ హామీలు అమలు చేసి అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ 6 అని చెప్పారు. మరి 5 సంవత్సరాలు అంటే సంవత్సరం క్రితం చేయాల్సిన పని సంవత్సరం క్రితం మీరు ఆ సభ జరుపుకోవాలి. నిజం కాదంటారా? చెప్పింది కరెక్ట్. సంవత్సరం పోయింది అంటున్నారు. నేనేం మీతో దాంట్లో మీరు కాదు అని అంటలేదు. బట్ కొంచెం బ్రీతింగ్ టైం ఉండాలి కదా. రావడంతో పెన్షన్లు తీసుకొని పోండి, లేకపోతే ఇదిగోండి అభివృద్ధి కార్యక్రమాలు అనటానికి లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చాడు మనకి? పోతూ 5 ఏళ్ల పనుల్లో రాష్ట్రానికి ఏం మిగిల్చి వెళ్ళారు? ఒక అరాచకాన్ని వదిలేసి వెళ్ళాడు. ఖాళీ ఖజానా ఎంత చేసినా పునరుద్ధరించటం అసాధ్యమైన రీతిలో ఖజానాను అప్పగించి వెళ్ళాడు. అది నేను ఇప్పటికీ ధైర్యంగా చెప్తాను. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక ఎకనామిస్ట్, ఒక ఆర్థిక శాస్త్రవేత్త ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయితే ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు రాష్ట్రానికి. ఆయన ముఖ్యమంత్రి అవటం, మోడీ గారు ప్రధానమంత్రి అవటం, మోడీ గారి అభిమానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతిలోకి తెచ్చుకోవటం, వీటన్నిటి వల్ల మాత్రమే ఇప్పటికైనా ఈ మాత్రం సాధ్యమైంది. లేకపోతే అదే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయ్యాడు అనుకోండి, ఏముండేది కాదు, ఏం చేసేవాడు కాదు. మొత్తం కూడా ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి చేసింది కూడా హామీలన్నీ నెరవేర్చడంలో దిట్ట. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అతనేదో నిన్న లెక్క చదువుతున్నాడు. అతనేంటి నిన్న ప్రెస్లో చెప్పా 85% ఫెయిల్యూర్ అతను. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఓపెన్ డిబేట్కి రాని ఇప్పుడే ఛాలెంజ్ చేసి ఇచ్చాను నేను మా పార్టీ ఆఫీసులో. అతను ఎలా మాట్లాడతాడు? అతను ఏం మాట్లాడతాడు? అతను అసలు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ అండి. అతను గెలవచ్చు, సీఎం అవ్వచ్చు. సంతృప్త స్థాయిలో మీ హామీల అమలు తీరు జరుగుతుందా? బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనం తల్లికి వందనం అన్నారో కంగారు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి. తల్లికి వందనంలో 30 లక్షల మంది తల్లులకి అకౌంట్లకి ఖాతాలు తప్పండి అది. తల్లికి వందనం ఎవరెవరికి అర్హులు ఉన్నారో అది అతను పెట్టిన చిట్టా. అది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన చిట్టా. ఆ చిట్టా ప్రకారమే ఇచ్చారు. ఇప్పుడు తల్లి అని ఇప్పుడు తల్లి 3 అంతస్తుల మేడలో ఉంటారండి. మేము 80 లక్షల మందికి ఇచ్చాం, వీళ్ళు 60 లక్షలు 64 లక్షలకి ఇస్తున్నారని చెప్పి. అది ఇవ్వటం నంబర్ క్వశ్చన్ కాదు సార్. ఇది అతను ఇవ్వటం క్వశ్చన్. అతను ఎవరికి ఇచ్చారు? ఆ పార్టీ క్యాడర్, పార్టీ నాయకులు, పార్టీ బంధువులు, కమ్యూనిటీస్ చూసి అతను ఇచ్చారు. ఇప్పుడు అట్లా వెళ్ళటానికి లేదు కదా. ఎవరు డిజర్వ్స్, ఎవరు బిడ్డలు చదువుకుంటున్నారు, ఒక లెక్కాపత్రం లేకుండా ఒక మెల్ల కన్ను ఉన్నవాడికి ఇది ఇచ్చారండి, హ్యాండిక్యాప్ సర్టిఫికెట్. వికలాంగ పథకం ఇచ్చారా? మెల్లకన్ను ఉంటే అది 10% వికలాంగత, ఈవెన్ 5%. మనోడ ఇచ్చేయి. ప్రభుత్వ ఖజానా ఇతని అవగాహన రాహిత్యం వల్ల ఈ పరిస్థితిలోకి చేరింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ప్రభుత్వ ఖజానాన్ని
అధికారం ముసుగులో దోచేశారు వీళ్ళు. ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం, అలాగే నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇవ్వటం, ఇప్పుడు మీరు చెప్పినవి ఇవి అటకెక్కించినట్టేనా? నడుస్తాయా? అన్నీ వస్తాయండి. ఏ పథకం చంద్రబాబు గారు చెప్పినా ఏ పథకం కూడా అటకెక్కే క్వశ్చనే లేదు. అన్నీ వస్తాయి. రేపు ఆటో వాళ్ళకి కూడా రేపు దసరా రోజున అనౌన్స్ చేయబోతున్నారు. కొద్ది రోజుల్లో అన్నీ కూడా నిరుద్యోగులకి వాళ్ళకి వస్తుంది. చాలా బాధాకరమైన పరిస్థితి ఖజానాకు ఉంది సార్. దట్ ఈస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఆ రోజు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు కదా? తెలుసు. తెలిసినా కూడా దాన్ని ఇంకా వరిష్ఠగా పెనం మీద నుంచి పొయ్యిలో పడకుండా కాపాడటం కోసం మేము రావటం జరిగింది. పెనంలో ఉన్న రొట్టె పొయ్యిలో పడకుండా దాన్ని పట్టుకున్నాం. కొంచెం చేతులు గీతులు కాలుతాయి, వేడి మనకు తగులుతుంది. అయినా దాన్ని పట్టుకొని ఈరోజు తీసుకొచ్చి ఆ రొట్టెని శుభ్రం చేసి ప్రజలకి ఇవ్వాలి. పట్టుకున్నారు సరే, అది మళ్ళీ పొయ్యిలో పడే ప్రమాదం కూడా కనపడుతుంది. ఎలాగో చెప్తా. మీరు ఏడాది అంటే దాదాపు 15 నెలల కాలంలో 191,000 కోట్లు అప్పు చేశారు. ఇది లాస్ట్ గవర్నమెంట్, మీరు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్తో పోల్చుకుంటే 57.5%. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఆయన. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలనే తీసుకొని నేను అడుగుతున్నాను. ఏడాది 15 నెలల కాలంలో అంత అప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా రాష్ట్రం ఇప్పుడు శ్రీలంక అయిపోదా? మరి మీరు గతంలో విమర్శించారు కదా, దానికేమంటారు? ఇప్పుడు డెవలప్మెంట్, సంక్షేమం ఒకవైపు, డెవలప్మెంట్ ఒకవైపు. అతను 5 ఏళ్ల కాలంలో డెవలప్మెంట్ లేదండి, సంక్షేమం అని చెప్పి ఓట్లు ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కోవాలని ప్రయత్నం చేశారు. సార్ అది వినాలండి. ఓట్లు తన సొమ్ముతో కాదు, రాజకీయ నాయకుడు తన సొమ్ము ఖర్చు పెట్టి ఓటర్స్కి ఇస్తాడు జనరల్గా. ఇతను ప్రభుత్వ సొమ్ముని తన పార్టీకి ఓట్లు వేయటం కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు అది కాదు పరిస్థితి. అంటే డీబీటీ అనేది మీరు చెప్తుంది. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అదే కదా. ఓకే, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయింది. అదే జరిగింది. ఆయన కూడా డైరెక్ట్ గా బెనిఫిట్ అవుదాం అనుకున్నారా? అది ఉద్దేశమే అది. ఓకే, అతని ముఖ్య ఉద్దేశమే అది. ఇక్కడ అది కాదు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. ప్రజలందరూ కూడా నిన్న ఎస్ఆర్ఎం అండ్ విట్టికి 200 ఎకరాలు ఇచ్చారు. నేను మొన్న మా మనవరాలు విట్లో ఉంటే ఆ కాలేజ్ చూడటానికి వెళ్ళి వండర్డ్. ఇంత ఇన్స్టిట్యూట్ ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇతను దానికి రోడ్డు వేయమంటే లేదండి జగన్మోహన్ రెడ్డి. చాలా మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది నాకు. మీరు డీబీటీ సిస్టంలో ఇచ్చే పథకాలకు సంబంధించి ఏమంటారు? మరి మీరు డైరెక్ట్ బెనిఫిట్ అవ్వాలని కదా అక్కడ వాళ్ళని బాగు చేయాల్సిన అవసరం. అతను ఏం చేశాడు? ఒక బిడ్డకి ఇచ్చాడు డబ్బులు. మేము అందరి బిడ్డలు చదవాల్సిందే. పేదరికం లేని సమాజం కోసం మా అధినేత కష్టపడుతున్నాడు. పేదరికం ఉండటానికి లేదు నా రాష్ట్రంలో. తండ్రికి, ఒక కుటుంబానికి, తల్లికి 2 బిడ్డలు అంటే ఒక బిడ్డని పొలానికి పొమ్మని, ఒక బిడ్డని బడికి పొమ్మంటే ఆ తల్లి హృదయం ఎంత బాధాతప్తం ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు ఆ 2 చదవాల్సిందే, మనకు భారమే. అప్పుడు 3 ఉంటే 3 భారమే. 4గురికి 5గురికి ఇచ్చింది కూడా, ఒక ఫ్యామిలీలో 5గురికి కూడా ఇచ్చారు కర్నూలు. అదే సార్ రామయ్య గారు, నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి 80 లక్షల మందికి ఇచ్చినప్పుడు మీరు అది ఇంటికి ఒకళ్ళ చొప్పున మీరు 2, 3, 4, 5గురికి ఇచ్చినప్పుడు దగ్గర అది 1 కోటి మందికి పైగా వెళ్ళాలి కదా. కేవలం ఇప్పుడు 60 లక్షల్లోనే ఉంది కదా. ఆయన అస్మదీయులకు ఇచ్చుకున్నాడు. అంతా అస్మదీయులకు ఇచ్చుకొని ఓటు బ్యాంకుని పెంచుకోవటానికి ఇచ్చారు. మేము నిజమైన బిడ్డ, ఆ కుటుంబం బాగుపడాలని మేము ఇచ్చాం. చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో. ఆ కుటుంబం బాగుపడాలి, ఆ బిడ్డలు చదువుకోవాలి. అట్లా కాదు వీళ్ళు తీసుకొని మనకు ఓట్లు వేయాలి. నా కాన్సెప్ట్ ఏమో, నా రిటర్న్ ఏంటి, నాకేంటి, నేను డబ్బులు ఇస్తా, నీ బిడ్డలను చదువుకో, బాధ్యత గల పౌరులుగా చేయి, వాళ్ళ సేవలు రాష్ట్రానికి ఉపయోగపడాలి. అది నా కాన్సెప్ట్. అంటే టీడీపీ కాన్సెప్ట్, మా అధినేత కాన్సెప్ట్. అతనేమో నేను డబ్బులు ఇస్తా, తీసుకోండి, తినండి, తాగండి, ఏమన్నా చేయండి, రేపు నాకు ఓట్లు వేయాలి. ఎంత డిఫరెన్స్ ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారికి తనకి. అతను ఇంకా 50,000 మందికి ఇస్తాడు సార్, ఇంకా 50 లక్షల మందికి ఇస్తాడు. అతను సొమ్ము పోయేదేముంది. ఇక్కడ జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా, మొన్న వికలాంగుల పెన్షన్లు కొన్ని ఆగిపోయినాయని వచ్చింది. ఇమీడియట్గా ఆయనే మాట్లాడి, ఆయనే ప్రస్తుతం అడ్రస్ చేసి మా అందరికి ఇచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి కనుక్కోండి. ఒక్క వికలాంగుడు కూడా సోటు వాళ్ళు, ఇందాక మెల్లకన్ను వికలాంగుడు కాదండి, ఇప్పుడు అది కడుపు మండుతుంది అతనికి. అన్ని మెల్లకన్ను అతను తీశారు. చిన్న చిటికనేలకి ఏదో అయిందా, చిటికనేట్లు చిన్న వంకర పోతే ఏంటి సార్, వికలాంగుడు అండి. ఈ రకంగా చేయటం జరిగింది సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసినా ప్రజా సంక్షేమం కోసం,
ఆ కుటుంబాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తప్పితే వేరే కాదు సార్. ఓకే సార్, మరి మెడికల్ కాలేజ్ సంగతే వద్దాం. మెడికల్ కాలేజీల గురించి పీపీపీ విధానంలో మీరు ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఎంతవరకు కరెక్టు? కేవలం ఒక 5-6 వేల కోట్లు పెడితే అది ప్రభుత్వం కిందే ఉండేవి కదా. రాజధానిలోనేమో 1,00,000 కోట్లు వరకు పెట్టాలనుకుంటున్న వాళ్ళు మెడికల్ కాలేజీకి 5-6 వేల కోట్లు పెట్టడానికి ఎందుకు వాళ్ళు వెనకడుగు ఇస్తున్నారు? 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెట్టాడంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తెచ్చానని ఫస్ట్ ఢంకా బజాయించినప్పుడే అతను ప్రభుత్వం నుంచి తీసుకోవాలి, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటే ఈ పార్టీకి దేదీప్యమానంగా ఉండేవి ఆల్ మెడికల్ కాలేజ్. వై హాజ్ నాట్ డన్ ఇట్? ఇప్పుడు కూడా మామూలు విషయం కాదండి అది. పబ్లిక్ని మనం ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ ప్రభుత్వం మిళితమయ్యి చేస్తేనే ఏ ఆశయంతో మనం మెడికల్ కాలేజ్ పెట్టామో అది నెరవేరుతుంది సార్. ఎక్కడ ఓటు బ్యాంక్ తోటో ప్రభుత్వమే నడపాలంటే ఆశించిన రిజల్ట్ ఆ బిడ్డకు రాదు. ఆ సఫిషియంట్ వాట్ ఈజ్ కాల్ కాలేజీలో ఉన్న అన్ని సదుపాయాలు ఈ బిడ్డకు దక్కవండి. మనం ప్రైవేట్కి ఇస్తేనే ఆల్ విత్ సూటబుల్ ఎక్విప్మెంట్, ఫుల్ ఎక్విప్మెంట్ తోటి ఆ మెడికల్ కాలేజ్ నడవదని. ఇప్పుడు కూడా ఇతను పెట్టిన గవర్నమెంట్ కాలేజ్ 1-2 ఉన్నాయి, వెళ్ళి చూద్దాం పదండి ఏ పరిస్థితులు ఉన్నాయి. బిడ్డలు చీచి నాన్న ఈ కాలేజీలో ఎందుకు చేర్చా, ఏమీ లేదు నాన్న ఈ కాలేజీలో. ప్రొఫెసర్స్ లేరండి, అవతల కాలేజీ ప్రొఫెసర్లను తెచ్చి ఇక్కడ వాడుకుంటున్నారు. మరి ప్రభుత్వం కింద నడిచే కాలేజీలన్నింటినీ పీపీపీలో ఇచ్చేసేయచ్చు కదా. అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు కాలేజీలు ఆ జగన్మోహన్ రెడ్డిని పెట్టిన ఆ 17 కాలేజీలే కొంచెం ప్రశ్నార్థంగా ఉన్నాయి తప్పితే మిగతా కాలేజీలు దేర్ ఆర్ ఫ్లరిషింగ్. మీరన్న మాటనే నేను తీసుకొని అడుగుతున్నాను. ప్రభుత్వం కింద పనిచేస్తే, ప్రభుత్వం కింద మానిటరింగ్ చేయాలి అంటే అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు, అందుకే పీపీపీ విధానంలో మేము మెడికల్ కాలేజీలు ఇచ్చాము అని చెప్తున్నారు. ఇప్పుడు రన్ అవుతున్న మామూలు కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలే కానివ్వండి, వాటికి కూడా పీపీపీ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకు? ఇప్పుడు అవి నడుస్తున్నాయి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. మరి అవి బ్రహ్మాండంగా నడిచినప్పుడు ఇవి కూడా బ్రహ్మాండంగా నడపచ్చు. ఎందుకు నడపలేదు జగన్మోహన్ రెడ్డిని అడగండి. నేను ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నడపలేదు? నీ స్వార్థానికి బయలు, నీకు కావాల్సిన కమిషన్ నీకు వచ్చింది, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక ప్రభుత్వం డబ్బు దానికి పెట్టదలుచుకోలేదు. పెడితే ఈ పార్టీకి 5 ఏళ్లలో బ్రహ్మాండంగా ఉండేది సార్. అవి మా పిడుగురాళ్ళలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాంట, ఎక్కడంటే ఇక పెట్టలేదండి. మా నేటివ్ ప్లేస్ పిడుగురాళ్ళండి, అక్కడ కూడా మెడికల్ ఎవరు ఇక్కడ మెడికల్ కాలేజ్ అంటే ఇచ్చాండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వాళ్ళండి ఇచ్చారు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రజలందరూ, నిన్న సభే ఒక నిదర్శనం, ఒక రెఫరెండం లాంటిది. నిన్న అనంతపూర్లో జరిగిన సభ రెఫరెండం లాంటిది. 1,00,000 మంది వస్తారనుకున్నాం, 2.5 లక్షల మంది వచ్చారు. ఇప్పుడు రైతులకు సంబంధించి ప్రస్తుతం కాంటెంపరీ ఇష్యూ ఏదైతే ఉందో యూరియాకి సంబంధించి, ఇప్పుడు April 1 నుంచి August 25 వరకు సెంట్రల్ గవర్నమెంటు 6,76,000 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్కి పంపించాం. మళ్ళీ అనుకున్న దానికి, అడిగిన దానికంటే ఎక్కువగా. ఆంధ్రప్రదేశ్లో 4,76,000 మెట్రిక్ టన్నులు సుమారుగా ఇక్కడ వాడుకున్నారు. మిగిలిన 1,50,000 మెట్రిక్ టన్నులు ఏమైపోయాయి? ఎందుకు ఈ కరువు వచ్చింది? నిజంగా 1,50,000 ఉంటే, అవి బ్లాక్ మార్కెట్కి తరలించకుండా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా అనేది జేపీ నడ్డా ఇచ్చిన ఆన్సర్లో నా దగ్గర ఉందా లెటరు. మీరేం చెప్తారు? ఇది మీ వైఫల్యం అనుకుంటున్నారా? అక్కడ రైతుల దగ్గర వైఫల్యం కాదండి, ఇక్కడ కొంత పూర్తిగా నేను అనను, కానీ కొంత రైతులు ఏంటంటే వాళ్ళు ఒక రకమైన అభద్రతా భావనకు వచ్చారు. యూరియా దొరకదు, మనం ఫర్దర్గా కూడా యూరియా స్టోర్ చేసుకోవాలంటాం. కొంతమంది రైతులు ముందే వాళ్ళకి సంబంధించిన వేరే ప్లేస్లో కొంత పెట్టుకోవటం జరిగిన మాట కరెక్ట్. అది పూర్తిగా రైతులందరూ చేశారని నేను అంటలేదు, కొంత జరిగింది, కొంత మిస్షీఫ్ కూడా జరిగింది. మా అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు, అంతా కూడా టైటన్ అప్ చేశారు. మా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, తర్వాత మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎట్టే స్ట్రైక్, మొత్తం కూడా మార్కెట్లో ఉన్నారు. ఒక్క బస్తా కూడా యూరియా బయటకు పోవటం లేదు. ఇప్పుడే మా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పాడు, ఒక్క బస్తా కూడా ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ పోవటం లేదు. మొత్తం బిగినింగ్లో కొంత ఏదైనా జరిగి ఉండొచ్చు, నేను పూర్తిగా వెళ్ళలేదు అందులో. అది కూడా ఏం చేశారంటే రైతులు ఆ భద్రతా లేదు, ఎప్పుడంటే అప్పుడు వస్తాయి మనకి. భవిష్యత్తులో కూడా మనకి కేంద్రానికి ఉన్న అనుబంధాన్ని కూడా చూసుకోవాలి ప్రజలు. ఆందోళన పడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. తప్పకుండా ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎంత కావాలంటే రైతుకి ఇస్తాం. అవసరానికి మించి కొన్నారు కొంతమంది రైతులు, అందరూ కొన్నారని కూడా అనలేదు, కొన్నారు.
అది కూడా ఏంటంటే రాదేమో భవిష్యత్తులని బ్రహ్మాండంగా వస్తుంది. మీ దగ్గర ఏమన్నా కొద్ది విధంగా ఎవరి దగ్గర ఉన్నా కూడా దాన్ని పక్క వాళ్ళకి ఇవ్వండి, ఏం పర్లేదు. బ్లాక్ మార్కెట్ అంతా క్లోజ్ అయిపోయింది. ఒక్క బస్తా కూడా బ్లాక్లో పోవటానికి లేదు. రైతుల ముంగిటికి ఈ రోజున యూరియా బస్తాలు వస్తాయి, మిగతా అదర్ మినరల్స్ కూడా వస్తాయని మా ప్రభుత్వం తరఫున చెబుతున్నాను. అరే, మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు గతంలో. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ నాయకులందరినీ జైల్లో పంపిస్తున్నారు. అక్కడ కేసు, అక్కడ ఈ విషయం ఉన్నా లేకపోయినా సరే అందరినీ కావాలని టార్గెట్ చేసి మరీ జైల్లోకి తోస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కదా, గతంలో ఉన్న రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా ఏం కనపడింది? కక్ష సాధింపు చర్యలే అనుకోవచ్చా? ఇక్కడ రెడ్ బుక్ అంటే ఆ ఎరుపు రంగు చూసి వైసీపీ కంగారు పడిందండి. రెడ్ బుక్ అంటే లోకేష్ బాబు గారు ఎర్ర అట్టేసుకొని పుస్తకం తీసుకొని ఎర్ర ఇంకుతో అక్కడ పేర్లు రాసుకున్నారు అనేది కాదండి. ఏమిటి రెడ్ బుక్ అంటే? రెడ్ బుక్ అంటే చట్టబద్ధత పరిపాలన జరుగుతుంది, చట్టం పూర్తిగా అమలులో ఉంటుంది. నువ్వు తప్పు చేసావా శిక్షింపబడతావు, నువ్వు తప్పు చేయలేదా ఫ్రీగా ఉంటావు. పౌరుడిగా నువ్వు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అన్నీ నువ్వు అనుభవించవచ్చు. అదే రెడ్ బుక్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మా సత్తెనపల్లి విజిట్కి వెళ్ళేవాడండి. ఆయన ఏమైనా దళితుని చంపుకుంటూ కూడా రెడ్ బుక్ అని భయపడిన వీళ్ళు పీక పట్టుకోవాలి కదా, లేదే. అదే రెడ్ బుక్లో వీళ్ళని కక్ష సాధించుకోవాలని ఐడియా మాకు కానీ, మా లోకేష్ బాబు గారికి కానీ, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉంటే అతను తెనాలిలో అట్లా ఇష్టం వచ్చినట్టుగా చేయగలడా? మాకు రెడ్ బుక్ ఉపయోగించే రెడ్ బుక్లో కక్ష సాధింపే లక్ష్యంగా మేము వెళ్ళినట్లయితే ఇతను ఆ రకంగా అన్ని చోట్లకి ఆ పొంగునూర ఎక్కడెక్కడో తిరిగాడు, 7-8 చోట్ల తిరిగాడు. అతను వెళ్ళగలడా? నిన్నగాక మొన్న ఎక్కడికో వెళ్ళాడు ఆయన. వీడిని చంపిన తర్వాత మెడ మీద కారు ఎక్కించిన తర్వాత కూడా వెళ్ళాడు. అయినా ఏ రెడ్ బుక్ అతనికి అడ్డుపడలేదే. చట్టాన్ని అధిగమిస్తే తప్పదు. ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఇతనికి అనుమతిష్యుడు, ఆయనే ముఖ్యమంత్రిలాగా వ్యవహరించేవాడు. వై వాజ్ ఇన్ జ్యుడిషియల్ రిమాండ్ ఫర్ అబౌట్ 114 days. తప్పు చేశాడు కనుక ఇంకా వైసీపీ వాళ్ళకి, రాష్ట్రపతులకి ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళకి 114 రోజులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నాడు. జైల్లో రిమాండ్లో ఉన్నారంటే రిమాండ్ ఎందుకు ఇస్తారు? సర్వీస్లో ఉన్న ఐఏఎస్లను కూడా పంపించారు. అదే సార్, అది మీకు అక్కడికి వస్తున్న ప్రజలకు కూడా నేను, మీరు అన్నారు కదా గతంలో పోలీస్ ఆఫీసర్ అని, అందుకని నేను పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు. చెప్పండి. గతంలో తప్పు చేశారు కనుక ఎన్ని కోర్టులు తిరిగాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ధనుంజయ రెడ్డి. డబ్బు కొదవలేదు అతనికి, బెయిల్ వచ్చిందా? అంటే రెడ్ బుక్ ప్రభావం జడ్జీల మీద ఉంటుందా? ఏం సార్, రెడ్ బుక్ లోకేష్ బాబు గారు సంకల్లో ఉండే రెడ్ బుక్ని చూసి బెయిల్ ఇవ్వలేదా? నువ్వు తప్పు చేసావు కనుక, నువ్వు నేరం చేసావు కనుక, నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొట్టావు కనుక, అవినీతికి పాల్పడ్డావు కనుక, చట్టరీత్యా నీ పరిధులు దాటి వ్యవహరించావు కదా. ఒక వ్యక్తికి లాభం చేకూర్చాలి, మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశావు కనుక నువ్వు ఏ కోర్టుకి ఎక్కినా కూడా 114 రోజులు జైల్లో ఉన్నావు. చట్టబద్ధంగా కూడా 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఐ టు నో ఇట్. కానీ సుప్రీంకోర్టు ఒక మాట అన్నదండి, హత్యలు చేయటం కంటే, జంట హత్యలు చేయటం కంటే ఒక ఆర్థిక నేరం చాలా గొప్పది. హత్య చేస్తే 1-2 ఇండివిజువల్స్ బాధపడతారు. ఆర్థిక నేరం చేస్తే సొసైటీ విల్ బి అట్ లాస్. 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం ఇస్తే సుప్రీంకోర్టులో 2 జస్టిస్ల బెంచ్ కామెంట్ చేశారు, ఆర్థిక నేరం హత్యా నేరం కంటే చాలా గొప్పది, దర్యాప్తులు సునిశ్చితంగా చేయాలి. అప్పుడు దాని పర్యవసానమే వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారండి. రెడ్ బుక్ లోకేష్ బాబు గారు కక్ష తీర్చుకుంటారు, వరలరామయ్య గారు తీర్చుకుంటారు, చంద్రబాబు గారు కక్ష తీర్చుకుంటారు, మా హోమ్ మినిస్టర్ కక్ష తీర్చుకుంటుంది. కానీ కాదండి, రెడ్ బుక్ అంటే తప్పు చేయకుండా జాగ్రత్తగా మెసలుకో, చట్టం పరిధిలో నడుచుకో, చట్టం పరిధి దాడితే యూ విల్ బి కన్విక్టెడ్, యూ విల్ బి పనిష్డ్. అంతేగాని కక్ష సాధింపులు లాంటివి క్వశ్చన్ లేదు. చంద్రబాబు గారిని సార్ కక్ష సాధింపులే
ఆయన ఉద్దేశం అయితే వీళ్ళని ఒక్కళ్ళని బయటకు రానివ్వం సార్, వాళ్ళు చేసిన దానికి. కొడాలని ఫ్రీగా తిరుగుతాడండి అంటే వాళ్ళు గిల్లారు, మీరు నరుకుతున్నారు అని. అయ్యో కరెక్ట్ కాదండి, వాళ్ళు గిల్లటం ఏంటండి? వారు గిల్లారు, మీరు నరుకుతున్నారు అని. నరకాల్సిన అవసరం లేదు సార్, ఒక్క నరకుడు చూపించండి. రఫా అన్నది ఎవరండి? నైట్ కన్ను కొట్టి తెల్లారేటప్పటికి వేసేయండి అన్నది ఎవరు సార్? ఆయన్ని కూడా మేము అనలేదు, ఆయన ఎప్పటికి తిరుగుతున్నాడు. ఆయన ఎన్నో నేరాలు చేశాడు, ఆయన ఫ్రీగా తిరుగుతున్నాడు. ఎవరిని మీరు నేను ఫ్రీగా అంటే నా అర్థం, వాళ్ళు కొద్దిగా చేస్తే మీరు చాలా ఎక్కువ శాతం చట్టాన్ని దాటి ఒక్క అడుగు కూడా వేయలేదు. చట్టం పరిధి దాటి ఒక్క అడుగు కూడా వేయలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఒక పనికిరాని కేసులో ఆయన ఏదో జిల్లాలు పర్యటన చేస్తూ ఉంటే, ఆయన బస్సులో లోపల నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి పోలీసులందరూ వెళ్ళి ఆయన బస్సు చుట్టూ తిరిగి బడబడా కొట్టి ఒక చిన్న కేసులో, ఒక పనికిరాని కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి నంద్యాల నుంచి విజయవాడ వరకు ఆ డొక్కు కారులో తీసుకొచ్చి అరెస్ట్ చేసి పంపితే, రాజమండ్రి జైలుకి పంపితే, ఆ రోజున మేము చెబుతున్నాం, నేను వెళ్ళాను ఆ రోజున ఆయన కోర్టు హాల్గా ఉంటున్నప్పుడు. నన్ను నేను పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, నా దగ్గర నాతో పనిచేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దండం పెడుతున్నారు, సార్ వెళ్ళాను సార్, పక్క వెళ్ళాను సార్. ఈ రోజున శివరెడ్డి బయటకు వస్తుంటే అందరు కోర్టుకు వెళ్తున్నారు. రెడ్ బుక్కే ఉంటే, రెడ్ బుక్కే కన్నెర్ర చేస్తే వీళ్ళు వెళ్తారా? ఎంతమంది వెళ్తారా? జగన్మోహన్ రెడ్డికి 100 మందికి పర్మిషన్ ఇస్తే వేలాది మందిని తీసుకొని వెళ్ళగలరా? రెడ్ బుక్కే కన్నెర్ర చేస్తే? రెడ్ బుక్ చట్టం ప్రకారం జరగాలి. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిధులు దాటి వెళ్ళాడు, నిబంధనలు ఉల్లంఘించాడు. సెక్షన్ 30 కింద కావచ్చు, సెక్షన్ 144 కింద కావచ్చు, 188 ఐపీసీ కింద ఆ చట్టబద్ధంగా జరుగుతూ ఉంటుంది. రెడ్ బుక్ చూచి మీరేమీ భయపడకల్లా కక్ష సాధించే వ్యవహారాలు. కక్ష సాధిస్తే ఇంకా ఉంది సార్ ముసళ్ళ పండగ, అందరికీ తెలుసు. ఏ చిన్న అవగాహన ఉన్న వాళ్ళందరూ అందరికీ తెలుసు. మొన్న హెడ్ కానిస్టేబుల్ అన్నాడు, ఇంకా చూస్తారా ఆయన సార్, వేసేయండి సార్ అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డినే. ఇవన్నీ నేను చెప్పను, నేను ఒక హెడ్ కానిస్టేబుల్ నన్ను ఎంత ఎవిడెన్స్ ఉంటే, హెడ్ కానిస్టేబుల్ అని ఎంత ఎవిడెన్స్ ఉంటాడు సార్, వేసేయండి సార్. ఏ కేసులో సార్? లిక్కర్ కేసులోనేనా? లిక్కర్ కేసులోనే వేసేయండి సార్. ఎవరిని అన్నాడో ఏంటో నాకు తెలీదు. ఆధారాలు లేవని చెప్తున్నారు, నిజమేనా మరి? ఎవరు? ఆధారాలే లేవని వాళ్ళ వైపు నుంచి వస్తున్నారు. వాళ్ళు అంతే అంటే దొంగ చేశానంటారా? తెలుగుదేశం మీడియా అని ప్రచారం జరుగుతున్న ఆ మీడియాలో కూడా వాంగ్మూలాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆధారాలు చూపించిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లే ఈ కేసుకు సంబంధించి. సరే, మీకు కొంచెం అవగాహన ఉంది కనుక చెబుతాను నేను. సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్, ఎనీ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ వెన్ ది స్టేట్మెంట్ లీడ్స్ టు రికవరీ ఆఫ్ సమ్ ప్రాపర్టీ, సమ్ మెటీరియల్ కనెక్టెడ్ టు దిస్ అఫెన్స్ ఈజ్ రిలవెంట్. కనెక్ట్ చేశారా మరి? ఈజ్ అడ్మిసబుల్. చెబుతున్నాను సార్, కోర్టులో చట్టంలో పోలీసు వాడు ముందు చేసింది కరెక్ట్ కాదు, బట్ పోలీసు ముందు చేసిన స్టేట్మెంట్, ఇప్పుడు అన్నారు కదా ఫలానా ఆయన తీసుకోమన్నాడు, ఫలానా చోట పెట్టామన్నారు, ఎక్కడ పెట్టావు పద అంటే అక్కడికి వెళ్ళాం, ఉన్నాయి. దట్ ఈస్ స్టేట్మెంట్ ఈజ్ అడ్మిసబుల్ ఇన్ ది కోర్ట్. మీరు అన్నట్టుగా స్టేట్మెంట్ వరకు ఓకే, అదంత ఉధృతంగా వెళ్ళదు. వెన్ ది స్టేట్మెంట్ లీడ్స్ టు రికవరీ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్, సమ్ మెటీరియల్ ఆబ్జెక్ట్, సమ్ డాక్యుమెంట్ కనెక్టెడ్ విత్ దిస్ అఫెన్స్ ఈజ్ రిలవెంట్. ఏమండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అంతేనంటారా? ఆయన చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అది జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య, పుల్లయ్య, దట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ ఎప్పట్లో చట్టము. కానూన్ కా హాత్ బహుత్ లంబీ అంటారు. ఎవరైనా అందులో ఎవరు రావాలి కదా, సమయం రావాలి, టైం రావాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. జరుగుతుంది, ఎవరు తప్పించుకోలేరు. చట్టం తప్పు చేస్తే మాత్రం తప్పించుకోవటానికి లేదు. అంటే తెలుగుదేశం పార్టీకి సార్ నేను ఒకటి అడుగుతాను, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్న ప్రస్తుతం వర్ల రామయ్య గారు దాదాపుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సందేహాలు మొత్తం పటాపంచలేనట్టు అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా? జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడని చెప్పానండి నేను. అంటే రమాకాంత్ గారు మరి ఎంత అన్యాయంగా నేను పటాపంచలు చేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. నేనేమన్నాను, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా తప్పించుకోలేరు.
జయలలిత ఒక జైగాంటిక్ చీఫ్ మినిస్టర్, ఆమె జైగాంటిక్ పర్సనాలిటీ, జైల్లో ఉంది కదా. కేజ్రీవాల్ 100 కోట్లకి జైలుకు పోయినాడు. ప్రభుత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఏమన్నా ఇదైందా? ఎవరు కూడా తప్పించుకోలేరు సార్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టం వదిలిపెట్టడు. రెడ్ బుక్ వదలదు అంటుంటారు యువనేత. ఇదే తప్పు చేస్తే వదలదు. నేను తప్పు చేయలేదు, ఇట్ వోంట్ టచ్ యూ. ఇప్పుడే బాగా భయపడే అంబట్రామ్ బాబు లేక ఆ రోజమ్మ గారు ఎవరో కూడా మీరు తప్పు చేయకపోతే రెడ్ బుక్ నీ దగ్గర రాదు. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎన్ వైట్ బుక్. తప్పు చేస్తే మాత్రం ఇట్ విల్ స్టాండ్ యాజ్ రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే ఏంటి? చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఓకే సార్. అందుకని రెడ్ బుక్ గురించి భయపడక్కర్లా, వేరే ప్రాంతాలకి పారిపోయి దాక్కోకర్లా. ఓకే, భూ కేటాయింపులకు సంబంధించి కూడా వర్షాకి ఇచ్చారు కొన్ని భూములు, అలాగే లులుకి ఇక్కడ విజయవాడలో ఇచ్చారు, వైజాగ్లో ఇచ్చారు. వీటి మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి కదా. మీ విధానంలో చేంజ్ చేసుకునే అవకాశం ఉందా? ఈ విమర్శలకి మీరు సమాధానం ఏం చెప్తారు? సద్విమర్శ విల్ టేక్ ఇట్ అప్, తప్పకుండా తీసుకుంటాం. ఏదో చెయ్యాలి కాబట్టి మేము విపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట శ్రీరామ అంటే మనం అది బూతు మాట అని వెంటనే అనాలి కాబట్టి అంటే చేసుకోవాలి, పట్టించుకోకర్లేదు. లూలు అన్నారండి, సెంటర్ ప్లేస్ అది విజయవాడలో, నేను కాదంటలేదు. బట్ ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఏ రకంగా ఉంటాయి ఆ వస్తువులు కానీ వాళ్ళ బిజినెస్ కానీ పేదవాడి కాళ్ళ దగ్గరకు వస్తుందండి. ఇప్పుడు సేల్స్ మ్యాన్ ఉద్యోగాలకు మించి షాపింగ్ మాల్లో ఏమి ఇస్తారు అని, ఇది నా మాట కాదు, బయట నుంచి వినిపిస్తుంది. అంటే ఏం ఉద్యోగాలు ఉంటాయి? మేనేజ్మెంట్ ఇవ్వమంటారా మీకు? అట్లా కదా, అట్లా 5,000 10,000 రూపాయల ఉద్యోగం ఏ ఉద్యోగం అనేది? అంటే ఏ ఉద్యోగం కావాలండి? ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినానికి ఏ ఉద్యోగం వస్తుంది? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు ఒక షాపింగ్ మాల్లో? ఎన్ని ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇస్తూ ఎన్నో ప్రాంతాల్లో జరుగుతుంది కదా. వారు ఏమి లేని మండు కడుపు మంటతో ఆకలితో ఉండేవాడికి ఏదన్నా కొంచెం మజ్జిగ ఇచ్చినా కూడా హ్యాపీ కదా. ఓకే, మీరన్న కాన్సెప్ట్ బాగానే ఉంది. 150 కోట్లు పెట్టుబడికి 400 కోట్లు భూమి ఇవ్వటం ఏంటి? 150 కోట్లు అన్నారు ఎవరన్నారు? అదే కదా, దాని పెట్టుబడి తక్కువ, భూమి 150 కోట్లు కాదండి. నన్ను దర్జనాటక మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎంత సార్? ఎంత పెట్టుబడి? మోర్ దెన్ 150 crores, చాలా ఎక్కువ. 150 కోట్లు కదా, 150 కోట్లు కాదండి, రాంగ్ ఇన్ఫర్మేషన్. మీకు కావాలంటే ఫోన్ చేసి చెబుతాను. మామూలుగా లులు మాలు పెట్టే పెట్టుబడి కంటే కూడా ఆ వాల్యూ ఎక్కువ, భూమి వాల్యూ ఎక్కువ కాబట్టే ఈ విమర్శ చేస్తున్నాం అనేది జనరల్గా. అది కరెక్ట్ కాదు. కరెక్ట్, అంత అమాయకంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మీరు ఎవరు అనుకోవద్దండి. విమర్శించాలి కనుక. కమ్యూనిస్ట్ నాయకులు అయితే బినామీలు ఉన్నారని చెప్తున్నారు సార్. కమ్యూనిస్టు నాయకులు కూడా బినామీలు ఉన్నారని చెబుతున్నారు సార్. కమ్యూనిస్టులు అంటారు సార్, ఇప్పుడు ఒక ఇది కోల్పోయిన తర్వాత ఒక రకమైన గుర్తింపు, ఒక రకమైన ఔచిత్యాన్ని, ఒక రకమైన కలదాన్ని, ఒక ఎగ్జిస్టెన్స్ కోల్పోయిన తర్వాత ఇప్పుడు మేము కూడా ఉన్నామని రావాలి. కమ్యూనిస్టులను విమర్శించాలి, వాళ్ళని కించపరచాలని కాదు. కమ్యూనిస్టుల ఉద్యమాన్ని ఎవరు పట్టించుకుంటారండి? కమ్యూనిస్టులు మన స్టేట్లో ఇర్రెలవెంట్ అయిపోయారు. కమ్యూనిస్టులు మన స్టేట్లో ఇర్రెలవెంట్ అయిపోయారు. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడితే మళ్ళా వాళ్ళు ఇర్రెలవెంట్ అయిపోయారు. వాళ్ళ దీనికల్లా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ఖజానా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసమే, ఆయన ఆలోచనలన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసమే, రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది ఆయన ఉద్దేశం. రాజధాని ఎన్ని సంవత్సరాల్లోగా కడతారు సార్? రాజధాని 3 ఏళ్లలో అవుతుందని చెప్తున్నారుగా, అయిపోతుందా? రాజధాని 3 ఏళ్ళు అవుతుందని ఎవరు చెప్పారు సార్ మీకు? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. 3 ఏళ్ళ రాజధాని పూర్తి చేస్తా ఎంతో ఉంది. చంద్రబాబు గారు చెప్తున్నారు. ఉండండి సార్, చంద్రబాబు గారి మస్తిష్కంలో ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి తయారవుతుంది అంటే 3 ఏళ్ళు అయిపోద్దండి. ఓకే, ఆయన ఒక రాజధాని, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, సెక్రటేరియట్ నడుస్తుంది, మిగతా కార్యక్రమాలు నడుస్తాయి, రాబోయే అన్నీ వస్తుంటాయి. దీని నడుస్తుంది. అమరావతి టౌన్షిప్ పెరుగుతూ ఉంటుంది. అంతే. ఇప్పటి వరకు కూడా బయట వాళ్ళు ఎవరు రాలేదు ఏంటని చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని కూడా. నేను అంటున్నాను, మరలా 2-3 ఏళ్ల తర్వాత చూడండి, ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి ఉండబోతుంది. ఈ టర్మ్లోనే అయిపోతుంది మ్యాక్సిమం. ఇది 3 ఏళ్లలో రాజధాని అంతా అయిపోతుందని నేనంత పిచ్చిగా నేను చెప్పనండి. అది చంద్రబాబు గారి ఆలోచనలు బ్రహ్మాండంగా ప్రపంచ దేశ యాత్రికులను ఆకర్షించే రీతిలో అమరావతి నిర్మాణం జరుగుతుంది. రైతులకి ప్లాట్లు ఎప్పుడు ఇస్తారు సార్?
అది కనుక్కోవాలంటే నారాయణ గారితో మాట్లాడతాం. అన్ని సబ్జెక్టులు నాతోటి చెప్పిస్తారు. అంటే కాదు రామయ్య గారు, నాకు అది- చాలా చాలా విమర్శలు వస్తున్నాయి కానీ రైతులకి ప్లాట్లు ఇప్పిస్తే ఆ రాజధానిలో అన్నీ నీకు ఒక మాట అన్నాను, అది తీసుకోవాలి ఒక సెంటర్ పాయింట్ కింద. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. అందరూ సంతోషంగా ఉండేటట్లుగా చేస్తారు. రైతులకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళు ఎంత సేవ చేశారు, ఎంత సాహసం చేశారు, ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు. మా అధినేత మీద నమ్మకంతో వాళ్ళందరూ కూడా 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మాకు గెస్టులు లాంటి వాళ్ళు, మాకు అతిథులు వాళ్ళు. ప్రజలే కానీ విల్ ట్రీట్ దెమ్ యాజ్ అవర్ గెస్ట్. తప్పకుండా వాళ్ళు అతిథి పాత్ర పోషిస్తారు. మేము వాళ్ళని గౌరవించేటట్లుగా అభ్యాగతులుగా మేము ఉంటాం. వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండేటట్లుగా చేస్తాం. ఎప్పుడు అనేదాన్ని నేను రేపు నారాయణ గారితో కూడా మాట్లాడి అవసరమైతే ఐ విల్ కాల్ యూ బ్యాక్. సార్, మీకు త్వరలోనే గవర్నర్ పదవి కానీ లేదా రాజ్యసభ సభ్యుడి పదవి కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, Thank you. నాకు మా అధినేత మీద పూర్తి నమ్మకం. ఆయన ఏం చెబితే అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఇంకో మాట చెప్పలా, నాకు రాజ్యసభ మిస్ అయిన తర్వాత 2018లో ప్రజావేదికలో మీటింగ్ జరుగుతుంటే లోకేష్ బాబు గారు మంత్రి అప్పుడు, ఆయన గబగబా నా దగ్గరకు వచ్చాడు. నేను లాస్ట్ కుర్చీలో అక్కడ కూర్చుంటూ వచ్చి ఆయన నన్ను అభినందించారు. ఏంటి లోకేష్ బాబు గారు వస్తున్నారు, నేను లేచాను అని చెప్పి కంగ్రాచులేషన్స్ అన్నా. రాజ్యసభ మీకు లేదు అన్నా కూడా కించిత్ లేకుండా నెక్స్ట్ డే మీటింగ్ అది వచ్చారు. అట్స్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్తుందండి. నేను ఆప్టిమిస్టిక్. తప్పకుండా మా అధినేత ఎంతకాలం, నేను ఎప్పుడు ఒక ఉద్యోగంకి వెళ్ళినట్టు వెళ్తాను. నేను పార్టీ ఆఫీస్కి ఓకే, ఉద్యోగానికి వెళ్ళినట్టు. గవర్నర్ పదవి కంటే కూడా రాజ్యసభ సభ్యుడి మీద ఎక్కువ మోజు ఉన్నట్టుంది. రాజ్యసభ కొంచెం చట్టసభలోకి వెళ్ళినట్టు ఉంటుంది. Okay, అది ఒకటి. గవర్నర్ ఏదంటే అది ఒక రకంగా గవర్నర్. ఇక్కడ చిన్న ఇది, గవర్నర్ ఇస్తే పార్టీకి లాభం. అంటే మాటలు వచ్చింది కనుక నేను వరలరామయ్య ఆశపడుతున్నాడు, ఎక్కువ ఇదిలో ఉన్నారు కదా. గవర్నర్గా నాకు అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీకి రాబోయే 10-15 ఏళ్ళకి లాభం. ఎందుకంటే ఎస్సీలో ఒక విభాగానికి చెందిన ఒక సీనియర్ నాయకుడిని గౌరవించారు చంద్రబాబు గారు. అటు బాలయోగి స్థాయిలో ఇటు గవర్నర్గా ఒక వ్యక్తిని పెట్టాడని చెప్పి ఈ కమ్యూనిటీ ప్రభావితం అవుతుంది, రాజకీయంగా ఉపయోగపడుతుంది. రాజ్యసభ ఇస్తే ఎంతమంది రాజ్యసభ ఇస్తే నాకు వ్యక్తిగతంగా నాకు లాభం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ సార్. రైట్, థ్యాంక్ యూ.